ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్. నేను రీసెంట్గా ఆర్టికల్స్ ఒకటి చదివేటప్పుడు రియల్ ఎస్టేట్ పర్టికులర్గా అపార్ట్మెంట్స్కి సంబంధించి ఒక న్యూస్ చదివాను. అపార్ట్మెంట్స్ చుట్టూతా ఒక టైం బాంబ్ లాంటిది తిరుగుతూ ఉంది అని. అంటే ఏంటి? సింపుల్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. బేసిక్గా అపార్ట్మెంట్ కల్చర్లో ఏదైతే మనం ఒక ఎసెట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ ఎసెట్ క్వాలిటీ అనేది పడిపోబోతోంది అండ్ గోయింగ్ ఫర్దర్ వాటి యొక్క వాల్యుయేషన్ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది అని. బేసిక్గా అందరికి ఉండే ఒక పెద్ద మెత్త ఏంటి అని అంటే అపార్ట్మెంట్ కూడా గ్రో అవుతూ వెళ్ళిపోతుంటుంది అని. అక్కడ గ్రో అవుతూ వెళ్ళేది మనం కొన్న 4 గోడలు కాదు. బేసిక్గా మనం అక్కడ గ్రో అవుతూ వెళ్ళేది ఏంటి అని అంటే అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్, యూడిఎస్ అని అంటాం. బేసిక్ ఒక 2 BHK కొనుక్కున్న వాళ్ళకైతే మేబీ ఒక 35 to 40 స్క్వేర్ యార్డ్స్, లేదా ఒక 45 స్క్వేర్ యార్డ్స్. ఒక 3 BHK కొనుక్కున్న వాళ్ళకైతే మేబీ ఒక 55 to 60 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ అనేది ఒకటి ఇస్తారు. బేసిక్గా అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ వల్ల మాత్రమే మనకున్నటువంటి ప్రాపర్టీ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది. మనం దాన్ని అండర్లయింగ్ వాల్యూ అని అంటాం. దాన్నే మనం ఎసెట్ క్వాలిటీ అని అంటాం. బేసిక్గా ఎసెట్కి క్వాలిటీ ఉందా లేదా చూసేది ఏంటి అని అంటే మనకు అండర్లయింగ్ వాల్యూ ప్రాపర్గా ఉన్నట్లయితే ఆ ఎసెట్ క్వాలిటీ ఓకే కొంతవరకు బెటర్గా ఉంది అని చెప్పి ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం. బేసిక్ అపార్ట్మెంట్స్కి సంబంధించి ఒక చిన్న మాట నేను చాలామందిని అడిగినప్పుడు 30 సంవత్సరాల తర్వాత అపార్ట్మెంట్ పరిస్థితి ఏంటండి, ఎట్లా అయిపోతుంది కదా అని అంటే ఏముందండి, డెమాలిష్ చేసేస్తాము, పైన ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేస్తే బిల్డర్ మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తాడు, దాని మీద ఇంకొన్ని ఫ్లోర్లు ఎక్స్ట్రా వేసుకొని ఆయన అమ్మేసుకుంటాడు, మనకు పోయేదే ఉంది, మనకైతే ఉంటుంది కదా ప్రాపర్టీ అని. ఓకే రైట్. దీనికి సంబంధించి నేను దాని గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. బేసిక్గా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రాపర్టీ కొంటున్నాము అని అంటే దాన్ని ఏదో ఒక 30 సంవత్సరాలు 60 సంవత్సరాలు వాడి ఆ తర్వాత మనకి పనికి రాకుండా దాని వాల్యూ 0 అయ్యేలాగా కొనుక్కోవాలని ఏ వ్యక్తి కూడా అనుకోడు. ఏ ప్రాపర్టీ కొన్నా అది తరతరాల పాటు అది ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్ళగలిగేది అయ్యి ఉండాలి, వాళ్ళకి అవసరమైతే ఎప్పుడైనా అమ్ముకోగలిగేలాగా ఉండాలి అని చెప్పి అనుకుంటారు. లేదా ఎన్ని తరాలైనా అక్కడికి వెళ్ళిపోతూనే ఉండాలని అనుకుంటూనే ఉంటారు ఆ ప్రాపర్టీని. బేసిక్గా మనకి అపార్ట్మెంట్ విషయంలోకి వచ్చేసరికి మేబీ ఇన్ ద నెక్స్ట్ 60 to 70 ఇయర్స్లో మనం కొని ఏ ఒక అపార్ట్మెంట్ వాల్యూ అయినా కానీ 0 అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎలానో చెప్తాను. బేసిక్గా ఇందాక అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా అండి. ఒక అపార్ట్మెంట్ కొన్న తర్వాత 30 ఏళ్ళకి డెమాలిష్ చేస్తాం. బిల్డర్కి వచ్చేసరికి మనం ఎంతో 10 లక్షలు 15 లక్షలు డబ్బులు ఇస్తే మన సైజ్ ఫ్లాట్ ఒకటి కట్టేస్తాడు, ఆయన ఎక్స్ట్రా ఫ్లాట్స్ వేసుకుని ఆయన అమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటాడు. ఈ విషయం క్లారిటీ ఉంది. ఏం జరుగుతోంది, ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో 20 ఫ్లాట్లు ఉన్నట్లయితే ఆయన ఒక ఆ టైంకి మేబీ మనకు రూల్స్ కూడా మారుతాయి, బిల్డింగ్ హైట్కి కూడా పర్మిషన్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి ఆయన ఒక 40 ఫ్లాట్లు వేసుకుంటాడు. 20 + 20 40 ఫ్లాట్స్ అవుతాయి. ఈ యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ కాస్త ఏమవుతుంది, మీకు యాక్చువల్గా ఉన్నదాని మీద సగం అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఆల్రెడీ ముంబైలో జరుగుతోంది. ఆల్రెడీ ఎప్పుడో తీసుకున్న బిల్డింగ్స్ ఏమైనా ఉంటాయి కదా అపార్ట్మెంట్స్ అన్ని, వాటిని డెమాలిష్ చేసి ఇప్పుడు డబుల్ ద సైజెస్లో కన్స్ట్రక్ట్ చేయడం వల్ల వాళ్ళకున్న ఎగ్జిస్టింగ్ యూడిఎస్ వాల్యూ అంటే మనకు అన్డివైడెడ్ షేర్ వాల్యూ అనేది ఆల్రెడీ సగం అయిపోయింది. ఇప్పటి నుంచి ఇంకొక 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ టైంలో ఏం జరుగుతుంది, ఈ అన్డివైడెడ్ షేర్ అనేది పూర్తిగా పోతుంది. ఒక రకంగా మనకి అపార్ట్మెంట్ క్వాలిటీ అనేది పూర్తిగా అంటే మనకి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడలేదు, ద క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను, క్వాలిటీ ఆఫ్ ద ఎసెట్ గురించి మాట్లాడుతున్నాను. అండర్లయింగ్ క్వాలిటీ ఆఫ్ ద ఎసెట్ అనేది గోయింగ్ ఫర్దర్ ఈ అపార్ట్మెంట్ కల్చర్లో కంప్లీట్గా తగ్గుకుంటూ పోతుంది. ఉండటం కోసం ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా, కొనుక్కోండి. కానీ పెట్టుబడుల కోసం అదేదో తరతరాలకు అక్కడికి వెళ్ళిపోతుంది, మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా దాన్ని అనుభవించేస్తారు అని అంటే ఒక టైంకి దాని వాల్యూ అనేది తగ్గిపోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. బేసిక్గా ఎప్పుడు అపార్ట్మెంట్ గురించి మాట్లాడినా కానీ వీడి పిచ్చోడు, ఎక్కడైనా అసలు రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుద్ది కానీ తగ్గక ఎక్కడైనా అసలు తగ్గిపోద్దా 0 ఇద్దానా అని చాలామంది అంటూ ఉంటారు. సింపుల్ ఒకటే మాట అంటారు, భూమి కొనండి, మీ భూమి యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటుంది, దాంతో సమస్య లేదు. కానీ అపార్ట్మెంట్ విషయానికి వచ్చేసరికి మాత్రం మనకి యూడిఎస్ వాల్యూ అనేది ఎప్పటికప్పుడు ఎవ్రీ 30 ఇయర్స్కి ఒకసారి తగ్గిపోతూ వస్తూ ఫైనల్గా అది 0 అయిపోవడానికే చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోకపోతే మనం ఏదైతే నెక్స్ట్ జనరేషన్స్ కోసం ఒక పెద్ద ప్రాపర్టీ బిల్డ్ చేసి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో మేబీ అది ఒక పిచ్చ సెట్గా మారిపోవడానికి కూడా ఛాన్స్ ఉంది. బేసిక్గా ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు మనం రియల్ ఎస్టేట్లో నిజంగానే పెట్టుబడి పెట్టాలి అని అంటే
ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కొంటే అగ్రికల్చరల్ ల్యాండ్ లేకపోతే ఏదైనా ప్లాట్ లాంటి వాటిల్లో పెట్టాలి, లేదా మనకి డిజిటల్ ప్లాట్ఫామ్స్ లాంటి వాటిలో రీచ్ లాంటి వాటిల్లో పెట్టుకోవాలి. కానీ డైరెక్ట్గా అంటే ఉండడానికి ఒక ఇల్లు కొనుక్కున్న తర్వాత పెట్టుబడి రూపంలో మళ్ళీ ఇంకొక కాంక్రీట్ మీద ఇంకొక అపార్ట్మెంట్ మీద కనుక మనం పెట్టుబడి పెట్టినట్లయితే మనకి దాని వాల్యూస్ పూర్తిగా తగ్గిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆల్రెడీ ముంబైలో ఇటువంటి సిచ్యువేషన్ చాలామంది ఫేస్ చేస్తున్నారు. అండ్ గోయింగ్ ఫర్దర్ డెఫినెట్గా మన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఎక్కడికైనా కానీ స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంది. నేను చాలామందిని గమనిస్తున్నాను, యూఎస్లో ఉండేటువంటి ఎన్ఆర్ఎస్తో కూడా మాట్లాడుతూ ఉంటాను. చాలామంది కూడా మనకి డైరెక్ట్గా అపార్ట్మెంట్ తక్కువ రేట్లకు వచ్చేస్తుంటాయి, పెట్టుబడి పెట్టేస్తే మనకి ఎంతో కొంత రెంటల్ ఇన్కమ్ ఉంటుంది, రిటైర్ అయిన తర్వాత మంచి రెంటల్ ఇన్కమ్ అవుతుంది. మంచి రెంటల్ ఇన్కమ్ అవుతుంది, కరెక్టే. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు పెట్టే పెట్టుబడులు పెరిగి పెద్దవి మీ పిల్లల భవిష్యత్తుకు పనికి రావాలి అనే కానీ అవి ఒక టైంకి వచ్చేసరికి ఒక స్టాగ్నెట్ పాయింట్లో ఒక దగ్గర పులి స్టాప్ లాగా ఆగిపోవడానికి అయితే కాదు. కాబట్టి ఎప్పుడైనా డైవర్సిఫికేషన్ ప్రాపర్టీ ఇన్ ఎవ్రీ అసెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదే రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే యూ హ్యావ్ అగ్రికల్చరల్ ల్యాండ్, కమర్షియల్ ల్యాండ్స్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయి మనకి. సో బేసిక్ ఇట్లా డైవర్సిఫై చేసుకోండి అన్నింటిలో. కానీ జస్ట్ అపార్ట్మెంట్ ఈజీ దాంట్లోకి వెళ్తే ఇట్ విల్ బి ఆల్వేస్ డిఫికల్ట్ ఇన్ ఫ్యూచర్. ఈ ఒక్క పాయింట్ని గుర్తుపెట్టుకొని మీ నిర్ణయాలు మీరు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.